భారతీయ హిమాలయాలు దివ్య దేవాలయాలకు నిలయాలు, భూతల స్వర్గానికి ఆలవాళ్లు, భవ్య క్షేత్రాలకు చిరునామాలు. యమునోత్రి ధామం. యమునా నది సూర్యదేవుని పుత్రిక, యమదేవుని గారాల చెల్లి. హిమనదువుల్లో జన్మించి ఉత్తుంగ తరంగమై పర్వత లోయలలో ప్రవహిస్తూ స్నానమాచరించినంతనే పాపాలను ప్రక్షాళన చేసి పవిత్రం చేసేది యమునా నది. గంగోత్రి ధామం. భాగీరథుడు 1000 సంవత్సరాలు తపమాచరించి పరమశివుణ్ణి భక్తి ప్రపత్తులతో మెప్పించి శివుని తలపైని గంగను హిమనదువులకు రప్పించి భాగీరథుని వంశస్థులకు గంగా నదిలో మోక్షాన్నిప్పించి పరమ పావని గంగామాతను భారతీయులకు అప్పగించిన ఘనుడు భాగీరథుడు. గలగల సవ్వడులతో పరవళ్లు తొక్కుతూ భారతావని ప్రజలకు బంగారు పంటలు పండించి ఆకలి తీర్చిన అన్నపూర్ణ మన గంగమ్మ తల్లి. కేదార్నాథ్ ధామం. అత్యంత ఎత్తైన శ్వేత నగవుల్లో వెలిసిన జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులచే స్థాపించబడిన జ్యోతిర్లింగ మహాశివ క్షేత్రం కేదార్నాథ్ ధామం. పాండవులు శివుణ్ణి మహిషం తోక రూపంలో దర్శించుకుని మోక్షం పొందిన పుణ్యక్షేత్రం. తెల్లని మంచుతో కప్పబడిన హిమశిఖరాలతో అలరాడే అందమైన అద్భుతమైన ధామం బద్రీనాథ్ ధామం. నారాయణ హిమశిఖరాలు నడుమ శ్రీ మహావిష్ణు బద్రీనాథ్ గా వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ బద్రీనాథ్ ధామం. సముద్ర మంథనం కోసం శ్రీ మహావిష్ణు తీవ్ర తపమాచరించు వేళ శ్రీ మహాలక్ష్మి భద్రీ వృక్ష రూపంలో నీడనిచ్చి కఠిన పర్వత వాతావరణంలో రక్షించి కాపాడినందుకు శ్రీ మహావిష్ణువే బద్రీనాథునిగా అవతరించి గలగల పారే అలకనంద నదీ తీరాన భక్తులకు మోక్షం ప్రసాదిస్తున్న బద్రీనాథ్ ధామం.